హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఇందిరమ్మ ఇళ్ల గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అయితే సాయం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఫస్ట్ విడతలో 1,00,000 రూపాయలు అయితే అకౌంట్లో వేస్తామని అయితే తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం ఆవాస్ యోజన కింద వచ్చే నిధులు అయితే రాలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కొన్ని మెలికలు అయితే పెడుతుంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. ఈ వీడియోలో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏమాత్రం లైక్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు. ఫస్ట్ విడతలో 1,00,000 రూపాయలు సాయం అయితే చేస్తామని చెప్పారు. కానీ దీనికి సంబంధించి కేంద్రం నుంచి కొన్ని నిధులు అయితే రావాలి. పీఎం ఆవాస్ యోజన కింద కొన్ని నిధులు అయితే వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక ఇంటిని నిర్మించుకోవడానికి 73,000 రూపాయలు అయితే వస్తాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లోనైతే 1,50,000 రూపాయలు అయితే వస్తాయి. దీనికి సంబంధించి రాష్ట్రం కొంత బడ్జెట్ను భరిస్తుంది, అలాగే కేంద్రం అయితే కొంత బడ్జెట్ను అయితే భరిస్తుంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు అంటే పట్టణ ప్రాంతాల్లో దాదాపు 4,27,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అలాగే 73,000 కేంద్ర ప్రభుత్వం అయితే భరించాల్సి ఉంటుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం 1,50,000 భరించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 3,50,000 రూపాయలు అయితే భరించాలి. కేంద్రం నుంచి ఈ నిధులు వస్తేనే మనకు ఇల్లు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ కేంద్రం అయితే వీళ్ళు ఏదైతే ఇందిరమ్మ యాప్ ద్వారా సర్వే చేశారో ఆ సర్వే ద్వారానైతే వివరాలు అయితే సేకరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు చేసిన యాప్లో మేమైతే యాక్సెప్ట్ చేయము, ఆ సర్వేని అయితే మేము పరిగణలోకి తీసుకోమని అయితే చెప్పడం జరిగింది. ఈ పీఎం ఆవాస్ యోజన యాప్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు సర్వే చేసి మాకు వివరాలను ఇస్తేనే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము, స్వీకరించి మీకు నిధులు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రం కూడా స్పందించి మేము వివరాలు కరెక్ట్గానే సేకరించాము, అర్హులను గుర్తించి దాదాపు 30 లక్షల అప్లికేషన్లు వస్తే అందులో 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించి మాత్రమే ఈ నివేదికను అయితే ఇచ్చామని అయితే చెప్పారు. కానీ కేంద్రం ఏం చెప్తుందంటే, మీరు ఈ ఇందిరమ్మ ఇల్లు యాప్ ద్వారా కాకుండా ఏదైతే పీఎం ఆవాస్ యోజన యాప్ ఉందో దాని ద్వారా సర్వే చేసి వివరాలను కరెక్ట్గా ఇస్తేనే ఈ నిధుల్ని మంజూరు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. దాంతో రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలా గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. ఆ కుటుంబంలో ఎంతమంది నివసిస్తున్నారు, అలాగే 4-వీలర్ ఉందా, 2-వీలర్ ఉందా, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్ చేస్తున్నారా, ఇలాంటి వివరాలను పూర్తిగా సేకరించి ఇవ్వమని అయితే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి మేము ఈ వివరాలను పూర్తిగానైతే సేకరించాము, కరెక్ట్గానే అర్హులను ఎంపిక చేసి మాత్రమే ఈ నివేదికను అయితే ఇస్తున్నామని అయితే తెలపడం జరిగింది. చూడాలి, దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టతనైతే రాలేదు. దీని ద్వారా ఏంటంటే చాలామంది అయితే గందరగోళానికి అయితే గురవుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇది ఇలా అప్డేట్ రావడం వల్ల చాలామంది అయితే నిరుత్సాహానికి అయితే గురవడం జరుగుతుంది. తెలంగాణలో రాను రాను పరిస్థితి ఎలా ఉందంటే, రాజుగారి గుర్రం గాలిదైనట్టుగా ఉంది. సో చూడాలి దీనికి సంబంధించి మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ వస్తుందో. నేను దీనికి సంబంధించి ఎక్కువగా అందుకే వీడియోస్ అయితే చేయట్లేదు. ఎందుకంటే అన్నీ ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అని అయితే చెప్తున్నారు తప్ప ఇంతవరకు అయితే ఒక రేషన్ కార్డును కూడా పంపిణీ అయితే చేయలేదు. సో అన్నీ ఇలాగే ఉన్నాయి ప్రతి స్కీమ్ చూసుకున్నట్టయితే. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే తెలంగాణలో చూసుకున్నట్టయితే చాలా వరకు ఇదే పరిస్థితి అయితే ఉంది. చూడాలి, కేంద్రం నుంచి ఒకవేళ నిధులు అయితే రాకపోతే దాదాపు 16,000 నుంచి 20,000 కోట్లు అయితే కేంద్రం నుంచి రావాలి. అవి వస్తేనే దీనికైతే కొంతవరకు అయితే మనకు అనుకూలంగా ఉంటుంది. లేకపోతే పూర్తిగానైతే రాష్ట్ర ప్రభుత్వం పైనే భారం అయితే పడుతుంది. చూడాలి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తుందో. ఒకవేళ అప్డేట్ వస్తే దానికి సంబంధించి మళ్ళీ డీటెయిల్గా అయితే వీడియోని అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికి వీడియో అయితే మీకు వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. అలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.